ఇప్పుడు నిజంగా మహిళల అభివృద్ధి మహిళల కోసం ఇంత ఇంత అసలు ఏదో త్యాగం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఇందులో ఒక చిన్న లెక్క మీకు చెప్తాను. ఇప్పుడు 543 నుంచి 850 అయింది అనుకోండి, 850 అవుతాయని చెప్తున్నారు కదా. అందులో మహిళలకి నిజంగా ఈ 543లో 33% అయితే మహిళలకు పెరిగేది 181 అవుతాయండి మహిళల సంఖ్య. పురుషుల సంఖ్య పెంచకుండా కేవలం మహిళల సంఖ్య పెంచరు కదా, పురుషుల సంఖ్య కూడా పెంచితే ఎంత అవుతుంది? పురుషుల సంఖ్య కేవలం 543 ప్రజెంట్ పార్లమెంటరీ సంఖ్యనే తీసుకుంటే 181 మహిళలకు అవుతుంది, 362 పురుషుల సంఖ్య అవుతుందండి. అదే 850 తీసుకుంటే మహిళల సంఖ్య 283 అవుతుంది, పురుషుల సంఖ్య 566 అవుతుంది. ఇక్కడ రేషియో డిఫరెన్స్ చూడండి. మహిళలకు పెరిగింది ఎంత? 850 పెరిగితే మహిళలకు పెరిగింది 102 మాత్రమే, పురుషులకు పెరిగింది 205. అంటే మహిళలకు పెరిగే సీట్ల కంటే పురుషులకు పెరిగేటటువంటి సీట్లు డబల్. ఇక్కడ అభివృద్ధి, రిజర్వేషను పేరేమో మహిళలది, ఎక్కువ లాభం పొందుతున్నది ఎవరు మిత్రులారా? పురుషులు. ఇందులో ఈ కిటుకు కూడా ఉందన్నమాట.